ఫ్రెండ్స్, మరొకసారి మీ మధ్యకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ సందేశాల ద్వారా, స్టడీస్ ద్వారా మేలు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మనకి ఇస్తున్నటువంటి మంచి అవకాశాలను బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున పాస్టర్స్కి సంబంధించి ఒక సందేశాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. దైవ సేవకులు, పాస్టర్లు అందరూ వాళ్ళకి సంబంధించిన ఒక సందేశాన్ని అపోస్తల కార్యం 20 అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 20 అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యం 20 అధ్యాయం 28వ వచనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ద టాపిక్ ఫర్ టుడే ఈజ్ షెపర్డ్స్ కాలింగ్ అని అంట. కాపరి పిలుపు అని అంట. కాపరి పిలుపు. ఈ కాపరి పిలుపులో మనం చూసేది ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘం కాపరిది కాదు. కాపరి ఓన్లీ ఎ స్టూవర్డ్, దాన్ని కాయాలి అంతవరకు. ఇది దేవుని సంఘం. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. చాలాసార్లు పాస్టర్స్ ఏంటంటే నా సంఘం అంటారు. నా సంఘం అని వాళ్ళు విర్రవీగిపోతారు. నేను సంపాదించిన సంఘం అంటారు. మేబీ ఆత్మలు నీ ద్వారా వచ్చి ఉండొచ్చు కానీ మరి అది దేవుని యొక్క కార్యం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అన్నది. అది పాస్టర్ చేతిలో పెట్టాడు అనమాట సంఘాన్ని. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. మిమ్ముని గురించి జాగ్రత్త కలిగి ఉండాలా, మీ సంఘాన్ని గురించి జాగ్రత్త కలిగి ఉండాలన్న. ఎందుకంటే ఇది ఎంతో ప్రశస్తమైనది ఈ సంఘం. ఇది మామూలుగా వచ్చింది కాదండోయ్. ఆయన స్వరక్తం ఇస్తే ఆ విధంగా సంపాదించుకున్నటువంటి సంఘంగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇట్టి సంఘం యొక్క గొప్ప బాధ్యత దేవుడు మరి కాపరి మీద పెట్టేశాడు. ఈ సంఘం యొక్క బాధ్యత దేవుడు కాపరి మీద పెట్టాడు. మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ అపోస్తల కార్యం 20 అధ్యాయంలో మనం చూసేటువంటి సందర్భం ఏంటంటే, పౌలు ఎఫెస్సి పట్టణంలో ఉన్నాడు. ఒక 3 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశాడు. ఈ 3 సంవత్సరాల పరిచర్య తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఒక ఫేర్వెల్ స్పీచ్ ఇస్తున్నాడు అనమాట. వీడుకోలు ప్రసంగం అంటారు దాన్ని. వెళ్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ వీడుకోలు ప్రసంగం అనేది ఒకటి చేస్తున్నాడు ఇక్కడ. ఇది చాలా మంచి మాట, వీడుకోలు ప్రసంగం. 3 సంవత్సరాల్లో చాలా గొప్ప కార్యం జరిగింది దేవుని బిడ్డ. చాలాసార్లు మనం ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక సంఘంలో, కొన్ని పాస్టర్స్ని చూశాను 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు, ఈవెన్ కొంతమంది 30 సంవత్సరాలుగా ఒక సంఘానికి పాస్టర్గా ఉండినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ 10 సంవత్సరాల కాలం 5 సంవత్సరాల కాలం నువ్వు సంఘాన్ని ఏం చేసావు అన్నది చాలా ప్రాముఖ్యం. సంఘాన్ని ఎలాగ నువ్వు అభివృద్ధి చేసావు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. అది మనం ఆలోచించవలసినటువంటి మాటగా మనం గుర్తిస్తున్నాం. కనుక ఈ రోజున ఈ విషయాలే మనం కాస్త జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. కనుక పౌలు గారు ఇక్కడ ఆయన 3 సంవత్సరాలు ఉన్నాడు. చూడండి ఇక్కడ అపోస్తల కార్యం 20 అధ్యాయం 31వ వచనంలో, నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి అన్నాడు. 3 సంవత్సరాలు రేయింబగలు కన్నీళ్లతో నేను సేవ చేశాను అంటున్నాడు. మానక ప్రతిదినం మీకు బుద్ధి చెప్పాను అంటున్నాడు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాడు. అట్లాగే మనం కొంచెం పైనకి వెళ్తే 27వ వచనానికి వెళ్తే పైన అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే, దేవుని సంకల్పం అంతయు నేను మీకు తెలపకుండా ఏమీ దాచుకొనలేదు అన్నట్టు. దేవుని సంకల్పం అంతా మీకు తెలియజేశాను.
అంటే మరి సంపూర్ణమైన ఒక టీచింగ్, బోధ జరిగిందనమాట. విశ్వాసిగా వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలో అన్నీ తెలుసుకున్నారన్నమాట. అన్నీ చెప్పేశాడు 3 సంవత్సరాల్లో పకడ్బందీగా ఆ టీచింగ్ చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. కనుక పౌలు యొక్క పరిచర్య గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మరి లేదంటే కాపరి యొక్క పిలుపు అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. కనుక దీంట్లో ఒక 2 మాటలు, 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ ఉదయకాలం, ఈ రాత్రి వేళ. అదేంటి, మొదటిగా పౌలు యొక్క పిలుపు, పౌలు యొక్క పిలుపుని గురించి మనం ఆలోచన చేయాలి. రెండవది పౌలు యొక్క సమర్పణ. మూడవది పౌలు యొక్క శీలం, క్యారెక్టర్. పాల్స్ కాల్, పాల్స్ కమిట్మెంట్ అండ్ పాల్స్ క్యారెక్టర్. ఈ 3 విషయాలు ఈ రాత్రి వేళ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దైవ సేవకులు అందరూ కూడా జాగ్రత్తగా ఈ లేఖన భాగాలు వినాలని నేను కోరుతున్నాను. మొదటిగా పౌలు యొక్క పిలుపుని గురించి ఆలోచన చేస్తే, పిలుపులో గంభీరమైన మాటలు 2 చెప్పాడు పౌలు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం. 2 కొరింథీ 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. మొదటి వచనం, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అన్నాడు. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఇక్కడ చక్కని మాట పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ పరిచర్య పొందుకున్నామన్నాడు. మేము సంపాదించుకుంది కాదు, ఇది ఆయన ద్వారా, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి పొందుకున్నామన్నాడు. కనికరింపబడిన వారమై అన్నాడు. కనికరింపబడిన వారు. కనుక ఎవరు కూడా పిలుపుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అతిశయించడానికి లేదు. నేను సేవకు సమర్పించుకున్నాను, నేను ఇంత చదువు చదివాను, ఇన్ని డిగ్రీలు సంపాదించుకున్నాను, అక్కడ థియాలజీ చేశాను, ఇక్కడ థియాలజీ చేశాను, ఈ కాలేజీ చదివాను, ఆ కాలేజీ చదివాను, ఇవన్నీ అనవసరం అండి. నువ్వు ఎవరివైనా, ఎంతటి వాడివైనా, ఎక్కడ చదువుకున్నా, నీ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువు నుండి వచ్చింది. నీ పిలుపు ఇంపార్టెంట్. ఎవరు ఏర్పరచుకున్నారు నిన్నంటే దేవుడే. ఆయన కనికరము చొప్పున నువ్వు ఈ పరిచర్యను పొందుకున్నావు అంటాడు. ఎంత మంచి మాట. అందుకనే గలతీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అని. తల్లి గర్భమునందు ఉన్నప్పుడే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఈ పిలుపు నేను అప్పుడు పొందుకున్నాను. తల్లి గర్భంలో దేవుని చేత ఏర్పరచబడ్డాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? తల్లి గర్భంలో నీకు ఏ రూపం ఉంది? తల్లి గర్భంలో నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? తల్లి గర్భంలో నీకున్న బలం ఎంత? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ చదువు ఎంత? నీ జ్ఞానం ఎంత? నీ తెలివితేటలు ఏంటి? నీకున్న తలాంతులు ఏంటి? అప్పుడు అదేం లేదు. కనుక దాన్ని బట్టి ఆలోచన చేస్తే తల్లి గర్భంలోనే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని అంటే అర్థం ఏంటంటే, నీలో ఏమి చూసి కాదు, ఆయన కృప చొప్పున, ఆయన ప్రేమ చేత దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని అర్థం అన్నమాట. ఆయన వాడుకోవాలనుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకనే 1వ అధ్యాయం గలతీ, ఈ మొదటి అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచటం వలననే అది నాకు లభించినది. ఇది నేను మనుషుల వల్ల పొందుకోలేదన్నాడు. చాలాసార్లు కొంతమంది దైవజనులను కలిసినప్పుడు వాళ్ళు అంటుంటారు, నా పలాని వారు నన్ను ఆర్డైన్ చేశారండి, అభిషేకించారండి, వారి చేత నేను అభిషేకం పొందుకున్నాను, వారి చేత డిగ్రీ పొందుకున్నానని చెప్తా ఉంటాను. కానీ అక్కడ మనం అతిశయించాల్సింది ఏం లేదు. నేను ఏ మనుషుని వల్ల నేను దీన్ని పొందుకోలేదన్న, ఏ మనుషునికి ఘనత ఇవ్వను నేను ఈ పిలుపులో. కేవలం ఆయనను బట్టి, నేను ఆయన వలన నాకు ఈ పిలుపు అందిందని చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ రీతిగా నేను ఆయన వలన నాకు ఈ పిలుపు అందింది కనుక పౌలు గారు ఎంత చక్కని మాట అన్నాడంటే, ఈ పరిచర్య చేసేటప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకుంటున్నాను అన్నాడు. 10వ వచనం చూడండి,
ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయేదును. ఇప్పుడు ఇది దేవుని వల్ల నాకు కలిగింది కనుక ఈ పిలుపు, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషుల్ని కాదు. మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. మనుషులకి ఇష్టమైన బోధన చేయకూడదు. దేవుడు చెప్పమనేదే చెప్పాలా. ఇది చాలా అవసరం అన్నమాట. కనుక మొదటిగా పిలుపుని గురించి మనం మాట్లాడుతున్నాం. పౌలు యొక్క పిలుపు ఇది దేవుని వలన కలిగింది. నేను కృప పొందుకున్నాను, ఈ పరిచర్య పొందుకున్నాను అన్నాడు. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచబడ్డాను, ప్రత్యేకించబడ్డాను. ఈ పిలుపు దేవుడు నాకు ఇచ్చాడు. కనుక ఎవ్వరు అతిశయించడానికి లేదండి. దేవుని పిలుపు ఇది తల్లి గర్భంలో నుంచే వచ్చింది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున. చూసండి, గాడ్ హ్యాస్ ట్రస్టెడ్ మీ. తన పరిచర్యకు పిలిచి నమ్మకమైన వానిగా నన్ను ఎంచుకున్నాడు దేవుడు. ఎంత మంచి మాట, నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు. కనుక నేను ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి. పరిచర్యలో ఆ నమ్మకత్వాన్ని నేను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని బట్టి. ఇది చాలా అవసరమైనటువంటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఈ నమ్మకత్వాన్ని కలిగి ఉండాలంటే పరిచర్యలో రెండోది మనకు కావాల్సింది ఏంటంటే సమర్పణ. పౌలు యొక్క పిలుపుని చూసాం, రెండోది సమర్పణ చూస్తున్నాం. సేవలో సమర్పణ అనేది చాలా అవసరం అండి. గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా, సమర్పణ చాలా అవసరం. ఈ సమర్పణలోనే సేవ గొప్పగా జరుగుతుంది. నువ్వు దేవునికి సమర్పించుకోవటం ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య చేయడానికి అవకాశం ఉందని దేవుడి జ్ఞాపకం చేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 6-7 వచనాలు చూస్తే అక్కడ, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు అక్కడ ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అక్కడ పౌలట సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ దేవుని రాజ్యాన్ని గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు అక్కడ గడిపాడంట. సమాజ మందిరంలో పౌలు గారు 3 నెలలు వాళ్ళతో గడిపినట్టుగా ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన ఎంతగా దేవుని ఆత్మచేత నింపబడ్డాడంటే, ఆయన సమర్పణ జీవితం ఎలాంటిదంటే, ఆయన పరిశుద్ధాత్మ వలన నింపబడి ఆయన ఈ పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. ఆత్మశక్తి లేకుండా పరిచర్య చేయకూడదు. ఆత్మ బలము, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఈ పరిచర్య మనం చేయలేమని దేవుడిని జ్ఞాపకం చేస్తాం. అందుకనే పౌలు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. 19వ అధ్యాయం 12వ వచనం చూస్తే, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఆయన వేసుకున్న వస్త్రాలు కానీ, ఆయన యొక్క చేతి రుమాలు కానీ, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాయి. అవి తాకిన వారికి స్వస్థత, అవి తాకంగానే దయ్యాలు వెళ్ళిపోయాయి. కనుక ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యం పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాన్ని మనం చూస్తాం. అలాగే 10వ వచనంలో 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగను అనంది. ఆయన సమాజ మందిరంలో తర్కించడం మొదలుపెట్టాడు. స్టడీ చేస్తున్నాడు, డిస్కషన్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులతో, అక్కడ టైరేనస్ హాల్ అంటారు దాన్ని, అక్కడ వారితో తర్కించటం మొదలెట్టాడంట. 2 సంవత్సరాలు అక్కడుండి కార్యం చేశాడు. అప్పుడు చాలా గొప్ప ఆత్మకార్యం జరిగింది. ఎలాంటి ఆత్మకార్యం జరిగిందనంటే 13వ వచనం చూడండి. దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి.
యూదుడైన క్షైవనును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఇలాగ చేయించుండేది. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. చూస్తారా దేవుని బిడ్డారా, ఒక 2 వ్యక్తులు ఇక్కడ స్కెయను, అలాగే 7 ప్రధాన యాజకుని కుమారులు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళట యేసు నామంలో ప్రకటించడానికి ప్రయత్నం చేశారు. దయ్యం వాళ్ళకి తిరుగుబాటు చేసింది. నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరెవరు అబ్బాయి, మీరెవరు యేసునామాన్ని ఉచ్చరిస్తున్నారని చెప్పి దయ్యమే ఎదురు తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళట మరి దిగంబరులైపోయి వాళ్ళు బట్టలు వదిలేసి పారిపోయారట దేవుని బిడ్డ. అప్పుడు ఏం జరిగిందంట, వాళ్ళు అలాగ పారిపోవడం వల్ల 17వ వచనం చూడండి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్త యూదులకును గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగింది గనుక ప్రభువైన యేసునామమును ఘనపరచెను. ఎంతో భయముతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధాత్మ చేత పౌలు గారు పరిచర్య చేస్తున్నాడు. పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరు పరిచర్య చేసినా కూడా ఆ పరిశుద్ధాత్ముడు వారిని తరిమి కొట్టి వారిని చంపడం అనేది మనం చూస్తూ వస్తున్నాం దేవుళ్ళు. అంతకన్నా గొప్ప అద్భుతం ఏంటంటే ఎఫెసు సంఘంలో మీరు చూస్తే 19వ వచనంలో, మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. అప్పట్లో 50,000 వెండి రూకలంటే ఎంతో విలువైనది. మరి మాంత్రికులు వాళ్ళట ఏం చేశారట, వాళ్ళ బుక్స్ అన్నీ తీసుకొచ్చి మంత్ర పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్చి పడేశారట. పరిశుద్ధాత్మ కార్యం అంతగా వాళ్ళ మధ్య జరిగింది దేవుని బిడ్డల, అంతగా జరిగింది. కమిట్మెంట్, ఆ సమర్పణ అట్లాంటిది అనమాట. వారి సమర్పణ, ఆ సమర్పణ పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మకు అప్పగించుకొని చేశారు. అట్లాగే మీరు 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 18-19 వచనాలు గమనిస్తే, వారి యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగు నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగు ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను అన్నాడు. ఎంత మంచి మాట! అంటే ఎంతో తగ్గింపుతో సేవ జరిగింది పరిశుద్ధాత్మ వలన. కన్నీటితో సేవ జరిగింది. 3 సంవత్సరాలు ఇందాక చూపించాను మీకు. నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు మీ మధ్య నేను కన్నీటితో సేవ చేశానన్నాడు పౌలు. అంటే కన్నీటితో విత్తువారు ఆనందముతో పంట కోయుదరట, ఆనందంతో పంట కోస్తారట. కనుక ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘంలో వారికి వచ్చినాయి దేవుని బిడ్డలారా. వారిని కొట్టబోయారు, అరెస్ట్ చేయబోయారు పౌలు యొక్క టీం అంతటిని కూడా. కానీ వారు అట్లాగే ఆ పరిచర్యలో కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. తగ్గించుకొని వారు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇక్కడ 24వ వచనంలో, దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట్టు లేదు అన్నాడు. కనుక నేను నా ప్రాణాన్ని ప్రియమైనదిగా నేను ఎంచుకున్నట్టు లేదు. ఇది పౌలు యొక్క పరిచర్య దేవుని బిడ్డల. సమర్పణతో కూడిన పరిచర్య, తగ్గింపుతో కూడిన పరిచర్య, పరిశుద్ధాత్మతో కూడినటువంటి పరిచర్య అక్కడ చేశాడు. ఈ సమర్పణలో ఉన్నది ఇది. సమర్పణలో ఉన్నది ఏంటంటే తగ్గింపుతో కూడిన పరిచర్య, పరిశుద్ధాత్మతో కూడిన పరిచర్య, ధైర్యంతో కూడిన పరిచర్య, చావునకు కూడా లెక్క చేయకుండా చేసేటువంటి పరిచర్య, సంపూర్ణమైనటువంటి దేవుని సంకల్పాన్ని తెలియజేసేంత వరకు ఆగిపోయినటువంటి ఒక పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం దేవుని. ఇక చివరిగా ఇక్కడ ఇంకొక ఈ సమర్పణలో పౌలు గారు చేస్తున్న పని ఏంటంటే, వీరికి ఒక మంచి హెచ్చరిక, వీళ్ళకి కొన్ని వార్నింగ్స్ ఇచ్చాడు. 29వ వచనం, 20వ అధ్యాయం 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోళ్ళేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అనుంది. వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుతారు అని అన్నారు.
కనుక కొంతమంది అబద్ధ బోధకులు వస్తారు తోడేళ్ళ వలె అని అన్నాడు. ఆ హెచ్చరిక ఇస్తున్నాడు. నేడు సంఘాల్లో ఈ హెచ్చరిక చాలా అవసరం. అబద్ధ బోధకుల గురించిన హెచ్చరిక చేయాలి పాస్టర్స్. సంఘములకు తగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వార్నింగ్స్, హెచ్చరికలు మనం ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వాలి. ఎలాగా ఈ మందను కాపాడుకోవాలో మనం తెలుసుకోవాలి. ఈ అబద్ధ బోధకుల నుండి, మరి తప్పుడు బోధకుల నుండి మనం ఎట్లా కాపాడుకోవాలో మనం తెలుసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. కనుక పౌలు గారు అలాగే హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఏదైతే బోధించానో అది మీరు గుర్తుపెట్టుకోండి, అబద్ధ బోధకులు వస్తారు జాగ్రత్త అంటూ ఉన్నాడు. కనుక పౌలు గారు తిమోతికి రాస్తూ కూడా ఇదే అన్నాడు. ఏమన్నాడు? 2 తిమోతి 2:15 ఒక మాట ఉంది. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నేను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడమన్నాడు. కనుక ఒక బోధకుడు ఏం చేయాలి? ఒక పాస్టర్ గారు ఏం చేయాలంటే సరైన బోధ చేయాలి. వాక్యానుసారమైన బోధ, ఆత్మానుసారమైన బోధ. వాక్యాన్ని తప్పుడుగా ప్రకటన చేయకూడదు, తప్పుడుగా అర్థం చేసుకోకూడదు. దాన్ని సరిగ్గా బోధించినప్పుడు అది ప్రజల్లో గొప్ప కార్యం చేస్తుందని మనం జ్ఞాపకం చేస్తాం. గొప్ప ఫ్రూట్స్, ఫలితాలు మనం చూపిస్తామని మనం జ్ఞాపకం చేస్తాం. చాలామంది ఇక్కడ పౌలు మాట్లాడాడు 2వ అధ్యాయంలో. ఇది 2 తిమోతి 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. కొరుకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమయనైనో ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించిన చెప్పుతూ సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరు అబద్ధ బోధకులు చేసే పని ఏంటంటే విశ్వాసాన్ని చెరిపేస్తారు. డిస్టార్టింగ్ ద ఫెయిత్ ఆఫ్ ద బిలీవర్స్. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పడేస్తారన్నమాట. ఈ కన్ఫ్యూషన్లో నుండి వాళ్ళని తప్పించాలి మనం. బోధకుని యొక్క, కాపరి యొక్క లక్షణం ఏంటంటే తన గొర్రెలను కాపాడుకోవాలా, ఇలాంటి కన్ఫ్యూషన్ నుండి కాపాడుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డ. కనుక అపోస్తల కార్యంలో కూడా మనం ఇదే మాట చూస్తున్నాం. పౌలు గారు చేసిన పని 20వ అధ్యాయం అపోస్తల కార్యం 32వ వచనంలో అదే చూస్తున్నాం. ఏంటంటే దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను అన్నాడు. ఎంత మంచి మాట! వెళ్ళిపోతూ దేవునికి అప్పగిస్తున్నాను, మిమ్మల్ని ఆయన వాక్యానికి అప్పగిస్తున్నాను అన్నాడు దేవుడు. ఇది చాలా మంచి మాట, చాలా మంచి మాట. కనుక సిలువకు శత్రువులు చాలామంది బయలుదేరుతున్నారు ఈ ఆఖరి దినాల్లో. అలాంటి బోధకుల వెంట మనం పడిపోకూడదు. వాళ్ళు సంఘాన్ని చేర్పేస్తారు, విశ్వాసం చేర్పేస్తారు, విశ్వాసం నుండి మనల్ని తొట్టిలింపజేస్తారు. జాగ్రత్త. ఇక్కడ పౌలు అదే మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా. చివరిగా మనం చూసేది ఏంటంటే పౌలు యొక్క క్యారెక్టర్, శీలం. పౌలు పిలుపు చూసాం, పాల్స్ కాల్. పౌలు యొక్క సమర్పణ చూసాం, పాల్స్ కమిట్మెంట్. ఇప్పుడు పాల్స్ క్యారెక్టర్, పౌలు యొక్క శీలాన్ని చూస్తాం. ఈ పరిచర్యలో తాను ఎలాంటి ఒక జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడో మనకి జ్ఞాపకం చేస్తాం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. 11-12 వచనాలు. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మీరు దేవుని రాజ్యమునకు తగినట్టుగా జీవించాలన్నాడు. మేము తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగ నడుచుకున్నాడో అలాగే మీ ఎడల మేము నడుచుకున్నామన్నాడు. ఎలాగ నడుచుకున్నాడంట ఇక్కడ చూడండి. అపోస్తల కార్యం ఇందాక మనం చూసిన 20వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు రాస్తూ 33వ వచనంలో ఏమన్నాడు? ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదన్నాడు. ఈ పరిచర్య చేసేటప్పుడు ధనాపేక్ష ఉండకూడదు అన్నాడు. డబ్బుని ఆశించి చేయబాక అబ్బాయి. అక్కడ ఎంత వస్తుందో అనుకొని వెళ్ళబాక, వాళ్ళు ఎంత ఇస్తారో అని అనుకొని వెళ్ళబాక, అక్కడ నాకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ దొరుకుద్ది అనుకుని వెళ్ళబాక, తక్కువ కానుకలు ఇచ్చేవాడి దగ్గరికి నేను వెళ్ళను అని చెప్పబాక, డబ్బులు బాగా ఇచ్చేవాడైతే వెళ్తాను, నాకు ఇంత కావాలని అడగబాక, ఇంతే కావాలని అడగబాక. అట్లా చాలామంది అడుగుతున్నారు ఈరోజు సేవకులు. వాళ్ళు రాకముందే నాకు ఇంత అమౌంట్ బ్యాంకులో వేసేయండి అంటున్నారు, నాకు ఇంత ఇస్తే వస్తా అంటున్నారు.
ప్రసంగానికి ఇంత ఛార్జ్ చేస్తున్నారు, తప్పది. నా అవసరం నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను అన్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నప్పుడు పౌలు గారు 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర డబ్బు ఆశించలేదంట. కష్టపడి పనిచేశాడు. ఆయన డేరాలు గుట్టుకునేవాడు కదా, కష్టపడి పనిచేశాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అదే మాట మనం గమనిస్తే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను చూడండి. 5వ వచనంలో ఒక మాట, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అన్నారు. ఇచ్చకపు మాటలు అంటే ఎవరినో మెప్పించే మాటలు. ఇలాగ మెప్పిస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారు, కానుకలు ఎక్కువ ఇస్తారని మనుషులను మెప్పించే మాటలు మేము మాట్లాడలేదు. ఎవని వద్ద కూడా మేము ధనాపేక్షను కప్పిపెట్టలేదన్నాడు. మాకు ఆశ లేదన్నాడు అంతే. అలాగే 9వ వచనంలో, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా అంటున్నాడు. మేము ఎంత కష్టపడ్డాం మీకు తెలుసు కదా. ఎవరి మీద ఆశించపడకుండా మా సొంత పనులు మేము చేసుకొని సంపాదించుకొని సేవ చేస్తాం, మీకు సువార్తను ప్రకటించామన్నాడు. గొప్ప సంగతి. అంటే ఇందులో అత్యాశ లేదు. క్యారెక్టర్ విషయానికి వస్తే పౌలు యొక్క క్యారెక్టర్ గురించి మనం మాట్లాడితే అత్యాశపరుడు కాదు, డబ్బు ఆశ కలిగిన వాడు కాదు, ధనాపేక్ష కలిగిన వాడు కాదన్నమాట మనం చూస్తాం. అట్లాగే 2 కొరింథీ 4 2వ వచనం, 2 కొరింథీ 4 2వ వచనం చూడండి. కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుతున్నాము. ఇంకో మాటలో చెప్పాలంటే వంచనగా దేవుని వాక్యాన్ని వంచనగా బోధించట్లేదంటే మేము ఏది చేసినా యథార్థతతో చేసామని చెప్తాను. ఈ ప్రీచ్ విత్ ఇంటిగ్రిటీ, యథార్థతతో బోధించామని. తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు యథార్థత అనేది ఇంకోటి కనపడుతుంది. ధనాపేక్ష అనేది లేదు, దురాశ లేదు, యథార్థత ఉన్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ. యథార్థంగా పనిచేసేది, మనిషిని మెప్పు కొరకు మాట్లాడలేదు, అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు వదిలేసాడట, వంచనగా బోధించలేదట దేవుని బిడ్డ. ఎన్ని మంచి మాటలు చెప్పాడు. ఇక 3వదిగా పౌలు యొక్క శీలాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఎంతగా సమర్పణతో చేశాడంటే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలోకి రండి. మళ్ళీ 20వ అధ్యాయం 22, 23, 24. బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రేమ అనేదిగా ఎంచుకున్నట్టు లేదు. అవసరమైతే చనిపోవడానికి రెడీగా ఉన్నాడు అనమాట. 20వ అధ్యాయము చూడండి దేవుని బిడ్డలారా. అక్కడ చక్కని 21వ అధ్యాయం చూడండి, 13వ వచనంలో ఒక మాట ఉంది. మీరెందుకు ఇలాగ ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరు? నేనైతే ప్రభు యేసు నామం నిమిత్తమై యెరూషలేములో బంధించబడటకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధంగా ఉన్నాను అన్నాడు. చనిపోవటకును సిద్ధంగా ఉన్నాను. బ్యూటిఫుల్ సమర్పణ అండి. ఎంత గొప్ప క్యారెక్టర్ అండి అది. దేవుని కొరకు సువార్త నిమిత్తమై చనిపోవడానికి సిద్ధపడిన వ్యక్తి మనం చూస్తున్నాం. ఆ సంఘస్థులంతా కూడా పౌల్ని సాగనంపడానికి వచ్చారు. ఆ ఓడరేవు దగ్గరకు వచ్చారు. అక్కడ మోకాళ్ళుని వారందరితో పాటు ప్రార్థన చేశాడు పౌలు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 36వ వచనం చూడండి. అతిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసింది. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుతూ పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడరే వరకు అతన్ని సాగనంపిరి. ఎంత బ్యూటిఫుల్ పరిచర్య పౌలు గారు చేశాడో మనకు అర్థమవుతాం దేవుని బిడ్డ. కనుక పౌలు పరిచర్యలో 3 విషయాలు మనం చూస్తున్నాం: పిలుపు, సమర్పణ, శీలం. కాలింగ్, కమిట్మెంట్, క్యారెక్టర్. కనుక కాపరికి 3 అవసరం. పిలుపుని గుర్తించాలా, సమర్పణతో కూడిన పరిచర్య చేయాలి,
యథార్థమైన పరిచర్య, మంచి గుణలక్షణాలు కలిగి యథార్థంగా అవసరమైతే చనిపోవడానికి సిద్ధపడి మనం ఈ పరిచర్య చేయవలసిన వారమై ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్.